నా పేరు కొయ్యడ వేణుగౌడ్. నేను మారుతినగర్ నివాసులను. మేము మారుతినగర్ చౌరస్తా వద్ద గత 3 సంవత్సరాలుగా అమ్మవారిని ప్రతిష్ఠిస్తున్నాము. గత ఇయర్ మాకు పోయిన ఇయర్ మేము చిన్నగా పెట్టి అమ్మవారిని అంగరంగ వైభవంగా రోజుకో విధంగా పూజించాము. దాంతో మాకు ఈ ఇయర్ కొంచెం కలిసి రావడం జరిగింది. అందుకనే ఈ ఇయర్ మేము చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేశాము. అమ్మవారిని 3 నెలల క్రితమే ఈ అమ్మవారిని చూసి మేము బుక్ చేద్దామని మహారాష్ట్ర వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్తే వారు మినిమం 5 నెలల ముందే మనం అడ్వాన్స్ 5 నెలల ముందే మీరు ఏదైనా ఉంటే చేపియాలి, ఇది మినిమం 5 నెలలు పడుతుందని చెప్పారు. మళ్ళీ దానికి కాస్ట్ కూడా ఒక 5 లక్షల దాకా చెప్పారు. అప్పుడు మహారాష్ట్ర పోతే మళ్ళీ కొరుట్లకు పోయినాం. కొరుట్లకు పోతే కొరుట్లలో 3,50,000 దాకా చెప్పారు ఈ విగ్రహం. మళ్ళీ 3 నెలల ముందే చెప్పమన్నారు. అంటే అప్పుడే మీరు ఇచ్చిన రోజే ఇంకో 2-3 రోజుల్లో మీరు కన్ఫర్మ్ చేస్తేనే అది స్టార్ట్ చేస్తాం అన్నట్టు చెప్పారు. సరే ఇక మనకు అంత బడ్జెట్ వెళ్ళదు కదా, మరి మన 50 మంది చూస్తే ఎవరు అంతగానో ఆర్థికంగా లేరు, ఏదో విధంగా చెయ్యాలి అని నిర్ణయించుకొని ఒకసారి ఒక 2 నెలల క్రింద మళ్ళీ ఒక నెల రోజులు అయిపోయాక మళ్ళీ ఒక 2 నెలల క్రింద ఇక్కడ మన బైపాస్ మట్టి వినాయకులు చేస్తారు, అక్కడికి పోయి అడిగినాం, ఇట్లా ఈ అమ్మవారిని సేమ్ ఇట్నే రావాలి చేస్తారా మీరు అంటే, ఓకే చేస్తామన్నా 1,40,000 అవుతుంది అని చెప్పిండు. ఇక మాట్లాడితే ఒక 10-20 అటు ఇటు చేసి అప్పుడే డైరెక్ట్ ఒక 20,000 అడ్వాన్స్ ఇచ్చి మీరు ఎట్లున్నదో అట్లా చేస్తే మీకు ఘనంగా సన్మానం చేస్తామని చెప్పినాం. ఎట్లున్నదో మేము ఆ ఫోటో చూపించిన దానికన్నా ఇంకా రెట్టింపు వాళ్ళు చాలా బాగా చేసారు. దానికి మేము వారికి సన్మానం చేసి వారిని ఇంకా మేము మాట్లాడుకున్న దానికన్నా ఇంకో 5,000-10,000 ఎక్కించి మేము వచ్చినాం. అమ్మవారికి ఇక్కడ రోజుకో విధంగా మేము పూజిస్తున్నాము. నిన్న గాయత్రీదేవి, ఇవాళ నిన్న బాలత్రిపుర సుందరి మాత, ఇవాళనేమో గాయత్రి మాత, రేపు అన్నపూర్ణాదేవిని మేము ప్రతిష్ఠిస్తున్నాం ఇక్కడ. మళ్ళా ఎల్లుండి నుంచి రేపటి నుండి మనకు ప్రోగ్రామ్స్ ఉంటాయి. రేపు ప్రతిరోజు మళ్ళీ అల్ప కార్యక్రమాలు ఉంటాయి డైలీ. గురువారం సాయంత్రం గురువారం మధ్యాహ్నం కుంకుమ పూజ చేస్తున్నాం. అమ్మవారిని పూజిస్తున్నాము. గురువారం రోజు వచ్చేసి కుంకుమ పూజ కార్యక్రమం ఉంటుంది. అందులో మహిళలందరూ చాలా యాక్టివ్గా పాల్గొంటారు ఇక్కడ. శుక్రవారం వచ్చేసి పల్లకి సేవ ఉంటుంది మాకు. పల్లకి సేవ రోజు కూడా మారుతినగర్లో కరీంనగర్లో ఎక్కడ చేయలేని విధంగా మేము ఆ పల్లకి సేవ కార్యక్రమాన్ని కూడా చేస్తాం. శుక్రవారం అయిపోయింది. శనివారం రోజు ఇక్కడ నరసింహ అవతార్ సీన్ వేసి ఒక స్క్రీన్ మీద ఎల్ఈడి టీవీతోని మన హిందూ ధర్మాన్ని చాటే విధంగా, కొంచెం హిందూ ధర్మం తెలియజేసే విధంగా కొంచెం మేము ఆ నరసింహ అవతార్ సినిమాను ప్రదర్శిస్తున్నాం. అదేవిధంగా ఆదివారం చండీ హోమం మన మారుతినగర్ నివాసులకు, మారుతినగర్ ప్రజలకు అందరికీ ఎల్లవేళలా శుభాలు కలగాలని అమ్మవారికి ఇష్టమైంది చండీ యాగం. ఈ హోమంలలో చండీ హోమం అనేది అమ్మవారికి చాలా ఇష్టం. అది మేము చండీ హోమం చేద్దామని ఆదివారం అనుకున్నాం. ఇక సోమవారం ఇట్లా సద్దుల బతుకమ్మ, ఆ రోజు కూడా ఇక్కడ మేము తగిన కార్యక్రమాలు, డీజే బాక్సులు అన్నీ మేము అంగరంగ వైభవంగా చేసే ఒక కాలనీ మొత్తం అందరూ హ్యాపీగా ఉండే విధంగా చేయాలనుకుంటున్నాం. నిమజ్జనం అది వచ్చేసి 4th శనివారం. శుక్రవారం అమ్మవారిని తీయద్దు కాబట్టి శనివారం తీద్దామని, దసరా తెల్లారి శుక్రవారం అవుతుంది. శుక్రవారం తీయద్దని శనివారం తీద్దామని. ప్రతిరోజు ఈవినింగ్ దాండియా ఉంటుంది. భవానీ సాములు మా దగ్గర ఒక 20-21 మంది ఉంటారు. డైలీ పూజలు పాల్గొంటారు సాములు. భవానీ సాములు కూడా దాండియా కార్యక్రమంలో చాలా యాక్టివ్గా ఉంటారు. నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు పెద్దలు. ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు పూజింపబడతారని. సో ఆ రకంగా సాక్షాత్తు అమ్మవారిని పూజించుకోవాలంటే అది ఎంతో అనుగ్రహం ఉంటుంది తప్పించే అవకాశం కలగదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మీరు చూస్తున్నారు మారుతినగర్కు సంబంధించి మారుతినగర్ చౌరస్తా మీద కాత్యాయని యూత్ ఆధ్వర్యంలో 51 తలలతో ఘనంగా ఒక అమ్మవారిని పూజిస్తూ ఉన్నాము. ఈ కరీంనగర్కు సంబంధించి సమీపంలో ఉన్న బొమ్మకల్లో ఒక మట్టి విగ్రహం తయారు చేపించి కాత్యాయని యూత్ ఆధ్వర్యంలో తమ్ముడు వేణు ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగింది. ఘనంగా 9 రోజుల పాటు ఎంతో ఘనంగా పూజలు నిర్వహిస్తాం. అమ్మవారి ఆగమనం కార్యక్రమం కూడా మేము ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఇప్పటికే ఈ ఈ పట్టణానికి సంబంధించి చాలా ప్రాంతాల నుండి అమ్మవారి విగ్రహం చాలా బాగుందని చెప్పి దర్శించుకోవడానికి రాబోతున్నామని చెప్పి చాలా మంది మాకు చెప్తా ఉన్నారు. చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఇప్పుడు ఇక్కడ మేము కొనసాగిస్తా ఉన్నాము. ఇప్పటివరకైతే ఇంకా దాతలు ముందుకు రావాల్సి ఉంది. కొంత దైవాంశపరమైన అంశం కాబట్టి భక్తులు కానీ దాతలు కానీ ముందుకు వచ్చి సహాయం చేస్తే బాగుంటుందని మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా 21 మంది మాలదారులు, భవానీ మాలదారులు ఎంతో నిష్టగా పవిత్రంగా పూజలు చేస్తూ ఉన్నారు. మహిళలందరూ పెద్ద ఎత్తున పూజా కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఇంకా మేము ఇంతకు మించిన ఇంకా డెకరేషన్ అది ఏర్పాటు చేస్తూ ఉన్నాము. కొంత ఈ ప్రాంతంలో రద్దీ ఎక్కువ ఉండడం వల్ల, హెవీ వెహికల్స్ ఉండడం వల్ల దీని గురించి కూడా ఎలక్ట్రిసిటీ సమస్యలు ఎటువంటి ఉత్పన్నం కాకుండా ఎస్సీ గారిని కానీ పోలీస్ కమిషనర్ గారిని కూడా మేము కోరడం జరిగింది. ఈ రద్దీ ప్రాంతానికి సంబంధించి భక్తుల ఎక్కువ ఉండదు కాబట్టి రేపటి నుంచి ఆల్మోస్ట్ ఇప్పటికే వైరల్ అయిపోయింది మా వీడియో. 51 తలలతో అమ్మవారు చాలా ఘనంగా ఉన్నారు, చూడాలని చెప్పి భక్తుల రాకలు రోజు పెరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా రాను చాలా క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఇంక మరిన్ని మేము ఏర్పాటు చేయవలసింది అనుకుంటున్నాము. సో ఎక్కడైనా సరే భక్తులు అలాగే అందరూ చాలా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకోవడంతో పాటుగా అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి, అమ్మవారి అనుగ్రహాన్ని వాళ్ళు పొందాలని చెప్పి మేము అందరినీ చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మారుతి నగర్, హౌసింగ్ బోర్డు అలాగే కాపోడకు సంబంధించి సమీప ప్రాంతాలకు సంబంధించి భక్తులందరికీ కూడా మంచి జరగాలని చెప్పి, జిల్లా ప్రజలందరికీ కూడా ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై భవాని. కరీంనగర్లో మొట్టమొదటిసారి 50 అవతారాలతోటి విగ్రహం తేవడం మా కార్తాని యూత్ వారు చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. దీని తయారీ కోసం ఒక 50 రోజులు కష్టపడి మట్టి విగ్రహం మరియు అందులో మట్టితో తయారు చేయించి విగ్రహం తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన చాలా కష్టపడి మా యూత్ అందరూ చాలా కష్టపడి ఇది నిర్వహణకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరం. దీనికి మన మారుతి నగర్ ప్రజలందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.